పూర్వం హస్తినాపురాన్ని పాండు అనే మహారాజు పరిపాలించేవారు. అతను పరాక్రమశాలి, ధర్మనిష్ఠుడు. అతను భార్య కుంతి మరియు మాద్రి. అయితే ఒక శాపం వల్ల పాండు తన సంతానం పొందలేడు. దీనివల్ల అతను తీవ్రమైన విచారంలో మునిగిపోయాడు. అప్పుడు కుంతి తన భర్త పాండుకు ఒక రహస్యాన్ని చెప్పింది. తన చిన్నతనంలో దుర్వాస మహర్షి ఇచ్చిన ఒక మంత్రం ఆమెకు తెలుసు. ఆ మంత్రాన్ని జపించి ఏదైనా దేవతను ఆహ్వానిస్తే వారు శక్తివంతమైన సంతానాన్ని ప్రసాదిస్తారు. ఈ రహస్యం తెలిసిన పాండు ఆనందపడి కుంతిని దేవతను ఆహ్వానించమని కోరారు. మొదటిగా కుంతి మంత్రాన్ని జపించి యమధర్మరాజును ఆహ్వానించింది. యమధర్ముడు ప్రత్యక్షమై, నీ కొడుకు ధర్మపారాయణుడు అవుతాడు, సత్యనిష్ఠుడు, ధైర్యవంతుడు, రాజ్యపాలనలో నిపుణుడు అవుతాడని ఆశీర్వదించారు. ఈ విధంగా యుధిష్ఠిరుడు జన్మించాడు. అతను ధర్మమూర్తిగా, రాజయోగానికి సరిపడే అగ్రగణ్యుడిగా ప్రసిద్ధి చెందాడు. పాండురాజు ఆనందించి ఇంకొక దేవతను ఆహ్వానించమని కోరాడు. ఈసారి కుంతి వాయుదేవుడిని ఆహ్వానించింది. వాయుదేవుడు ప్రత్యక్షమై, నీ కొడుకు భూలోకంలో అపారమైన బలంతో ప్రసిద్ధి చెందుతాడు, ఎవ్వరూ అతన్ని ఓడించలేరు అని ఆశీర్వదించాడు. ఈ విధంగా భీముడు జన్మించాడు. ఇప్పుడు మూడవసారి కుంతి దేవేంద్రుడిని ఆహ్వానించింది. ఇంద్రుడు ప్రత్యక్షమై, నీ కుమారుడు గొప్ప యోధుడు అవుతాడు, అతడు ప్రపంచంలోనే అగ్రశ్రేణి ధనుర్ధారి అవుతాడు అని ఆశీర్వదించాడు. ఈ విధంగా అర్జునుడు జన్మించాడు. పాండు తన రెండో భార్య మాద్రి కూడా సంతానాన్ని పొందాలని కోరాడు. కుంతి ఆమె కూడా మంత్రాన్ని బోధించింది. మాద్రి అశ్విని దేవతలను ఆహ్వానించింది. అశ్విని దేవతలు ప్రత్యక్షమై, నీకు 2 కుమారులు జన్మిస్తారు, వారు అందచందాల్లో అత్యుత్తములు, గుర్రాల పట్ల గొప్ప నైపుణ్యం కలవారు అని అశ్విని దేవతలు ఆశీర్వదించారు. ఈ విధంగా నకుల సహదేవులు జన్మించారు. నకుల ఆనువంశికంగా సౌందర్యశాలి, గుర్రాల నైపుణ్యంలో ప్రత్యేకత పొందినవాడు. సహదేవుడు జ్ఞానవంతుడు, భవిష్యత్తును గ్రహించగల విద్యను గ్రహించాడు.